మనం ఒక పామును చూస్తేనే భయపడతాం. సో మీరు కాదు నేను కూడా భయపడతాను అనమాట. సో అలాంటిది వందలు, వేలు, 10,000 కోట్ల పాములు మీ పక్కన ఉంటే మీరు ఏం చేస్తారు? సో అలాంటి ఒక ఐలాండ్ అయితే ఉందన్నమాట. అదే స్నేక్ ఐలాండ్. సో దాంట్లో మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటారా? సో చాలా భయం అయితే వేస్తుంది కదా. సో అలాంటి ఐలాండ్ గురించే మనం ఇప్పుడు ఈ స్టోరీలో చెప్పుకోబోతున్నాం అనమాట. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ మూబిన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే ఒక మంచి స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఈరోజు స్టోరీ అంటే స్నేక్ ఐలాండ్ అనమాట. సో ఈ స్నేక్ ఐలాండ్ ఎక్కడుందంటే బ్రెజిల్ పక్కన అట్లాంటిక్ మహాసముద్రంలో అయితే ఈ ఐలాండ్ అయితే ఉందన్నమాట. ఈ ఐలాండ్ మొత్తం పొడవు వచ్చేసి 106 ఎకరాలు అనమాట. సో 106 ఎకరాల్లో ఈ ఐలాండ్ మొత్తం అయితే ఉంది. ఈ ఐలాండ్కి ఇంకొక పేరు అయితే ఉంది. ఈ ఐలాండ్ పేరు వచ్చి ఇల్వాడా క్విమాడా గ్రాండే అనమాట. సో ఈ ఐలాండ్ ఎంత అందంగా ఉంటుందని అనుకోవడం మీ తప్పు అనమాట. సో ఎందుకంటే కొన్ని ఐలాండ్స్ చాలా బాగుంటాయి, కొన్ని ఐలాండ్స్కి కొన్ని స్టోరీస్ అయితే ఉంటాయి అనమాట. అందులోకి మాకు కొన్ని పర్మిషన్ ఉంటాయి, కొన్ని పర్మిషన్ అయితే ఉండవు. సో అలానే ఈ ఐలాండ్లో ఐలాండ్ కాదు, స్నేక్ ఐలాండ్ అనమాట. సో ఈ స్నేక్ ఐలాండ్లోకి వెళ్ళడం అయితే చాలా భయమే, చాలా గట్స్ అయితే ఉండాలన్నమాట ఇందులోకి వెళ్ళడానికి. సో నార్మల్గా అయితే వెళ్ళలేరు, పర్మిషన్ కూడా కావాలి. ఆ పర్మిషన్ కూడా బ్రెజిల్ వాళ్ళు అయితే ఇస్తారన్నమాట. సో ఈ ఐలాండ్ ఎందుకు ఇంత ఈ స్నేక్ ఐలాండ్గా అయిందంటే ప్రపంచంలో ఎన్నో ప్లేసుల్లోని ఎన్నో దగ్గర పాములు అయితే ఉంటాయన్నమాట. సో ఈ పాములు కూడా ఈ ఐలాండ్లో కూడా ఎలా వెళ్ళాయి, ఎందుకు వెళ్ళాయి అని కూడా ఈ స్టోరీలో అయితే మనం తెలుసుకుందాం. ఈ ఐలాండ్లోకి వెళ్ళడానికి పర్మిషన్ అయితే తీసుకోవాలి, కానీ ఎవరైనా ఇన్ కేస్ పర్మిషన్ లేకుండా ఆ ఐలాండ్లోకి వెళ్తే తిరిగి అయితే రాలేరు. ఎందుకంటే అంత విషమైన పాములు అయితే అక్కడైతే ఉన్నాయన్నమాట. వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా అయితే రిటర్న్ అయితే రారు. సో అందులోకి వెళ్ళడం కూడా చాలా కష్టమే, చాలా సెక్యూరిటీ కూడా అందులో అయితే ఉందన్నమాట. సో ఎందుకు ఇంత సెక్యూరిటీ ఈ ఐలాండ్కి ఇచ్చారంటే అందులో అన్ని పాములు ఉన్నాయన్నమాట. సో మనుషులైతే వెళ్ళడానికి చాలా కష్టం, కానీ మనకి మనుషులకైతే క్యూరియాసిటీ ఎక్కువ కదా. ఏదైనా తెలుసుకోవాలనుకోవడానికి కోసం చాలామందికి అక్కడికి వెళ్ళడం అయితే అనుకుంటారు. కానీ ఈ ఐలాండ్లోకి అయితే టూరిస్టులు కూడా పర్మిషన్ అయితే లేదనమాట. సో ఓన్లీ ఆ ఐలాండ్ బ్రెజిల్ వాళ్ళు అయితేనే అక్కడికైతే వెళ్ళడానికి అయితే ఉంది. ఈ ఐలాండ్ ఎందుకు ఇంత పాములు ఉన్నాయి, ఎందుకు ఇంత విషపూరితమైన అయిందంటే సో ఈ ఐలాండ్లో సేమ్ నార్మల్గానే వెదర్ అయితే ఉంటుంది. సో మన ఇండియాలో అయితే ఎలాగ ఉందో వెదర్ నార్మల్గా అప్పటికప్పుడు వర్షాలు పడుతుంటే, అప్పటికప్పుడు ఎండ కాస్తూ ఉంటుంది, అప్పటికప్పుడు క్లైమేట్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. సో చాలా అందమైన ఐలాండ్, చూడడానికి అయితే బాగుంటుంది. ఈ ఐలాండ్ ఎందుకు ఇంత అందంగా ఉంటుందంటే నార్మల్గా ఏదైనా ఐలాండ్స్ అనేవి చాలానే అందంగానే ఉంటాయి. సో ఎందుకంటే ఈ ఐలాండ్ చుట్టుపక్కల కూడా బ్లూ కలర్ వాటర్ అయితే ఉంది, వైట్ శాండ్. సో ఇలా ఇంత అద్భుతంగా ఉన్న ఐలాండ్స్లో అయితే మనకైతే వెళ్ళాలనిపిస్తుంది. కానీ చాలామంది టూరిస్టులు అయితే ప్లాన్ కూడా చేశారు అందులోకి, ఆ ఐలాండ్లోకి వెళ్ళడానికి. సో అందులోకి అయితే పర్మిషన్ అయితే మధ్యలోనే ఆపేశారు అన్నమాట. బోట్స్ అయితే మధ్యలోనే ఆపేసి ఇంక రిటర్న్ అయితే పంపించేసేవారు. సో అందులోకి వెళ్ళడానికి అయితే చాలా పర్మిషన్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఇందులోకి ఈ పాములు అనేవి ఎలా వచ్చాయంటే ప్రపంచంలో ఎన్నో ప్రదేశాల్లో ఎన్నో జీవులు అయితే ఉంటాయన్నమాట. సో అలానే ఈ జీవులు కూడా ఉన్నాయి, కానీ అదే ఐలాండ్లోకి ఎలా వెళ్ళాయి? సో మధ్యలో మొత్తం సముద్రం. సో ఎవరన్నా తెచ్చిపెట్టారంటే ఎవరు కూడా తెచ్చిపెట్టలేదు, అక్కడ ఎవరన్నా వేసారంటే అది కూడా లేదనమాట. సో అక్కడికి ఈ పాములు ఎలా వెళ్ళాయంటే ప్రపంచంలో ఎన్నో జీవులు ఎన్నో రకాల్లో ఎన్నో ప్లేసులు అయితే ఉంటాయన్నమాట. సో అలానే ఈ పాములు కూడా ఉన్నాయి, కానీ ఆ ఐలాండ్లోకి ఎలా వెళ్ళాయి అనేది ఇప్పుడు కూడా మిస్టరీయే. కానీ ఆ మిస్టరీ అయితే రివీల్ అయితే చేశారు మన సైంటిస్టులు. ఆ ఐలాండ్లోకి ఈ పాములు ఎలా వెళ్ళాయంటే కొన్ని దశాబ్దాల ముందుట మన ప్రపంచం అంతా కూడా మంచుతో కప్పబడి అయితే ఉండేదన్నమాట. సో కొన్ని ప్రదేశాల నుంచి కొన్ని ప్రదేశాలకి ఈజీగా అయితే కొన్ని జంతువులు అయితే వెళ్ళిపోయి అలానే ఈ పాములు కూడా వెళ్ళాయి అనమాట. సో ఒక దగ్గర నుంచి దగ్గరికి వెళ్తే మంచులో ఉన్నప్పుడు ఈ ఐలాండ్లోకి పాములు అయితే వెళ్ళాయి. సో ఈ ఐలాండ్లో ఉన్నప్పుడు మంచు అయితే కరగడం మొదలుపెట్టింది అనమాట. మొత్తం సముద్రం అంతా లాగా మారిపోయి మొత్తం ప్రపంచంలో వాటర్ అనేది ఎక్కువైంది ఈ మంచు కరిగిపోవడం వల్ల. సో ఈ ఐలాండ్ నుంచి మళ్ళీ వేరే ఐలాండ్లోకి వెళ్ళడానికి మధ్యలో అయితే వాటర్ అయితే ఉంది. సో ఈ వాటర్లో దిగడానికి పాములు అయితే అంత ఇష్టం ఉండవు. ఒక వెళ్ళినా సరే ఎంత దూరం ఎదుగుతాయి, ఐలాండ్కి ఎంతో చాలా గ్యాప్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ గ్యాప్ వల్ల పాములు అయితే వెళ్లకుండా అదే ఐలాండ్ అయితే ఉండిపోయాయి అనమాట. ప్రజెంట్ మనుషులున్న ప్రదేశంలో పాములు అయితే ఉండలేవు, పాములు ఉన్న ప్రదేశంలో మనుషులు అయితే ఉండలేరు అన్నమాట. సో ఏదైనా పాము కనబడగానే వెంటనే చంపేస్తారు కొంతమంది. సో అలానే ఎక్కడున్నా సరే మన ప్రదేశంలో మనుషులు ఉన్న దగ్గర పాములు అయితే ఉండడం వల్ల పట్టుకోవడం, వేరే దగ్గర వదలడం, లేదంటే అక్కడ ఉన్న పాములను చంపడం చేస్తున్నారన్నమాట. సో బ్రెజిల్ ఏం చేసిందంటే అక్కడ ఎలాగ కొన్ని పాములు ఉన్నాయి కదా, సో అక్కడ ఉన్న పాములను అక్కడే ఉంచుదాము, అవి అక్కడికి మనుషులు కూడా వెళ్లకుండా చూసుకుందాం అనేసి ఒక ప్లాన్ అయితే చేసిందనమాట. సో ఈ ప్లాన్ని ఇప్పటివరకు అదే అమలు చేసుకుంటూ అయితే వస్తున్నారు. సో అక్కడైతే చాలా భయంకరమైన విషపూరితమైన పాములు అయితే ఉన్నాయి. సో గోల్డెన్ స్నేక్, వైట్ స్నేక్, సో కోబ్రాస్, చాలా ఎన్నెన్నో పెద్ద పెద్ద పైథాన్స్ కూడా అన్నీ కూడా ఆ ఐలాండ్లో అయితే ఉన్నాయన్నమాట. సో అందుకని ఆ ఐలాండ్ మొత్తం కూడా స్నేక్ ఐలాండ్గా చేసేసారన్నమాట ఈ బ్రెజిల్ వాళ్ళు. సో
అక్కడికి వెళ్ళడం కూడా చాలామంది ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ ప్రజలైతే ఇంకా దానికి యాక్సెప్ట్ అయితే ఇవ్వట్లేదు అనమాట. సో అక్కడికైతే వెళ్తే ఖచ్చితంగా చనిపోవడం అయితే గ్యారంటీ, అంత విషపూరితమైన పాములు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఆ ఐలాండ్కి చుట్టూ కూడా కొన్ని నౌకలు అయితే వెళ్తూ ఉంటాయి, కొన్ని పడవలు కానీ షిప్లు కానీ చుట్టుపక్కల వెళ్తుంటాయి, కానీ అక్కడైతే ఆగే పరిస్థితి అయితే లేదు. సో అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. కానీ నైట్ టైంలో కూడా అక్కడ ఒక లైట్ అయితే పెట్టారన్నమాట. లైట్ హౌస్ తెలిసిందే కదా. సో 1920 సంవత్సరం, అంతే 1908 1920 వరకు కూడా అక్కడైతే మనుషులు అయితే కొంచెం మంది అయితే ఉన్నారన్నమాట. సో అది ఎందుకున్నారంటే, సో లైట్ హౌస్ని పెట్టారన్నమాట. అక్కడైతే పడవలకి అది ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కొన్ని దీవులే రాగి కొన్ని రిపేర్ అయితే చేసుకుంటారు. సో అలానే ఆ దీవుల్లోకి వెళ్తే ఖచ్చితంగా చచ్చిపోతారు అనేసి లైట్ హౌస్ అయితే అక్కడ ఫిట్ చేశారన్నమాట. లైట్ హౌస్ని చూసి అక్కడ నుంచి అయితే అది ఎమర్జెన్సీ ల్యాండ్ అయితే కాదు, ఇక్కడ నుంచి అయితే మీరు వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా వేరే దగ్గరికి వెళ్ళేసి మరి దిగితే అయితే ఖచ్చితంగా పోతారు, దిగపోయినా ఖచ్చితంగా పోతారు పడవలకి ఏమైనా ప్రాబ్లం వస్తే. సో ఆ ప్రాబ్లం కోసం ఏదైనా ఇష్యూ అయితే రాకుండా ఉండడం కోసం అక్కడైతే ఒక లైట్ హౌస్ అయితే పెట్టారన్నమాట. సో ఆ లైట్ హౌస్ని చూసి ఇది ఈ ప్రదేశం మంచిది కాదనేసి ఒక టైప్ ఆఫ్ మొత్తంతో స్ప్రెడ్ అయితే చేశారు. ఆ లైట్ హౌస్ని చూసి ఆ ఐలాండ్లో అయితే ఎవరు ఆగేవారు అయితే కాదు, అక్కడైతే వెళ్ళిపోయేవారు అనమాట. సో ఇలాంటి మిస్టరీస్ అయితే ప్లేసెస్ అయితే ఉంటాయి. కొన్ని ప్లేసెస్కి అయితే మనం వెళ్ళకపోవడం మంచిది, కొన్ని ప్లేసెస్కి అయితే మనం తరకానికి మనం వెళ్తే ఖచ్చితంగా అయిపోతాం అనమాట. సో ఇలాంటి ఐలాండ్కి అయితే, స్నేక్ ఐలాండ్కి అయితే అసలు వెళ్ళకూడదు. సో పర్మిషన్ తీసుకున్నా సరే అసలు వెళ్ళకండి. సో ఎంత మనకి క్యూరియాసిటీ ఉన్నా సరే కొన్ని ప్లేస్కి అయితే వెళ్ళకపోవడం మంచిది అనమాట. ఇలాంటి మిస్టరీస్ అండ్ స్టోరీస్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా అయితే అప్లోడ్ అయితే అవుతున్నాయి, ప్రతి రోజు కూడా అప్లోడ్ అయితే చేస్తున్నాం. సో మీరు వెళ్ళి ఆ ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ని చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అనమాట. అండ్ బాయ్.